హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరూ నేనైతే చాలా బాగున్నాను. మీకోసం మంచి జుట్టుకు సంబంధించిన ఒక టిప్ అయితే చెప్పబోతున్నాను. నేను నా జుట్టుపై వాడి మీకు చెప్తున్నానండి. సో జుట్టు విపరీతంగా రాలిపోయి తల మీద జుట్టు పల్చబడిపోతుందని చాలా మంది బాధపడుతూ ఉంటాం. నేను కూడా ఒకప్పుడు ఇదే టెన్షన్ ఫేస్ చేశాను. మార్కెట్‌లో దొరికే చాలా ప్రొడక్ట్స్ వాడి చూశాను. కానీ మన వంటగదిలో ఉండే ఒకే ఒక్క వస్తువు నా జుట్టు కుదుళ్ళను స్ట్రాంగ్ చేసి హెయిర్ థిన్నింగ్ ప్రాబ్లమ్‌ని చాలా వరకు తగ్గించింది. అది వాడడం స్టార్ట్ చేశాక నా హెయిర్ కేర్ రొటీన్ పూర్తిగా మారిపోయింది. ఇంతకీ ఆ వస్తువేంటి? దాన్ని నా జుట్టుకి ఎలా అప్లై చేశానో ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఎవరైనా మన ఫస్ట్ టైమ్ మన ఛానల్‌కి వచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం. సో, ఆ సీక్రెట్ ఇంగ్రీడియెంట్ ఏంటంటే ఉల్లిపాయ. అవునండి, షాక్ అయ్యారా? ఉల్లిపాయ రసం జుట్టుకు ఒక నేచురల్ టానిక్ లా పనిచేస్తుంది. ఇందులో ఉండే సల్ఫర్ మన హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసి కొత్త జుట్టు పెరగడానికి చాలా హెల్ప్ చేస్తుంది. దీనికోసం ముందుగా తీసుకోవాలండి, పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఎర్ర ఉల్లిపాయలైతే జుట్టుకి ఇంకా మంచిదండి. సో ఇప్పుడు ఈ కట్ చేసిన ముక్కలన్నిటిని మిక్సీ జార్‌లో వేసి నీళ్లు ఏమీ కలపకుండా మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడే చాలా మంది ఒక చిన్న తప్పు చేస్తారు. గ్రైండ్ చేసిన పేస్ట్‌ని డైరెక్ట్‌గా తలకు రాసేసుకుంటారు. అలా చేస్తే ఉల్లిపాయ ముక్కలు జుట్టులో ఇరుక్కపోయి తలస్నానం చేసేటప్పుడు చాలా ఇబ్బందవుతుంది. అందుకే ఇలా ఒక స్ట్రెయినర్ తీసుకొని ఆ పేస్ట్‌ని వడగట్టుకోవాలి. ఇలా వడగడితే మనకు స్వచ్ఛమైన ఉల్లిపాయ రసం అనేది సెపరేట్‌గా వచ్చేస్తుందన్నమాట. సో ఇప్పుడు ఈ రసాన్ని జుట్టు కుదుళ్ళకు అప్లై చేసుకోవాలి. మీరు దూదిని తీసుకొని ఈ రసంలో ముంచి జుట్టును పాయలుగా విడదీసి మాడకు బాగా పట్టిస్తే అలా కూడా పట్టించొచ్చు. లేదా నేనిలా పెట్టుకున్నానైతే నేనైతే వేళ్ళతో పెట్టేసుకున్నానన్నమాట. సో ఒక 5 నిమిషాల పాటు సున్నితంగా మసాజ్ చేసుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని ఒక అరగంట పాటు అలాగే వదిలేయాలి. ఉల్లిపాయ ఘాటు కొంచెం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆ తర్వాత మంచి సువాసన వచ్చే ఏదైనా మైల్డ్ షాంపూతో తలస్నానం చేసేయాలన్నమాట. ఇలా వారానికి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. మీ హెయిర్ రూట్స్ ఎంత స్ట్రాంగ్ గా అవుతాయో మీరే గమనిస్తారు. ఈ సింపుల్ రెమెడీ మీరు కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ అండి. బాయ్.